హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్ సంతోష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. అయితే ఎన్నికల సందర్భంలో ఎన్నికలకే ముందే పవన్ కళ్యాణ్ గారు ఉమెన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఒక్క 30,000 మంది ఆడవాళ్ళను ఇక్కడి నుంచి తరలించేస్తున్నారని చెప్పేసి. అయితే రీసెంట్ గా హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పేసి అమెరికాలో ముఖ్యంగా మన తెలుగు యువతులు అలాగే యువకులు కూడా అక్కడ ఇరుక్కున్నారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. నిన్నటి నుంచి కూడా చాలా వైరల్ అయింది. అక్కడ అందరూ కూడా నిర్వహించింది మన తెలుగు వాళ్ళే అని కూడా చెప్తున్నారు. సో దాని గురించి మన దురదృష్టం ఏంటి అంటే నిన్నటిదాకా విమెన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడాం. ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో దీని బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది మనకు యాక్చువల్గా చెప్పాలంటే కొత్త ఏం కాదు. దాదాపుగా ఏంటి అంటే గత 3-4 దశాబ్దాలుగా గల్ఫ్ కంట్రీస్ కి హ్యూమన్ ట్రాఫికింగ్ రెగ్యులర్ గా జరిగేది. ఇక్కడ నుంచి ఏది తెలంగాణ ప్రాంతాల నుంచి ఎక్కువగా జరిగేది. ఇక్కడ నుంచి ఏంటంటే ఫేక్ ఇమిగ్రేషన్ అండ్ ఫేక్ వీసాస్ తోటి ఇక్కడ నుంచి మనుషుల్ని అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఇళ్లలో పనికి పెట్టడం, కూలీలుగా నిర్బంధించడం, ఒక ఎడారుల్లో వదిలేయడం, ఇలాంటివి సందర్భాలు చాలా జరిగినాయి. అదే విధంగా అక్కడ ఇట్లా ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తో వెళ్ళి అక్కడ పోలీసులకు దొరికి వాళ్ళు అక్కడి చట్టాలు అంటే కఠినమైన చట్టాల కారణంగా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి రీసెంట్ గా ఈవెన్ మీరు లాస్ట్ 10-15 years గా ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ పార్టీ తరపున వాళ్ళు కొంతమంది అక్కడ ఇరుక్కున్న వాళ్ళని విడిపించడం, రీసెంట్ డేస్ లో కూడా విడిపించడం, ఇలాంటివి మనం చాలా చూసాం. సో ఇప్పుడు ఇలాంటి సంస్కృతి ఈవెన్ లైక్ ఇంగ్లీష్ కంట్రీస్ లైక్ అమెరికా కానీ, కెనడా, ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా ఇమిగ్రేషన్ ప్రాసెస్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళాలి అని అంటే మీరు అంటే స్టూడెంట్ వీసానా, H1 ఈ వీసాస్ పర్టికులర్ గా మీరు ప్రాసెస్ చేయించుకొని ఇమిగ్రేషన్ లో అంటే చాలా అంటే స్క్రీనింగ్ లెవెల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అదే విధంగా అక్కడికి వెళ్లే వాళ్ళు ఈవెన్ మీరు చాలా మంది మీకు తెలిసిన వాళ్ళు కూడా స్టూడెంట్ వీసాస్ తో వెళ్ళి ఉంటారు. నేను స్టూడెంట్ వీసాకి వెళ్లే ముందు ఖచ్చితంగా ఇంత డిపాజిట్ ఉండాలి, బ్యాంక్ డిపాజిట్ అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉంటారు. దీనికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ లివింగ్ ఇక్కడితో కంపేర్ చేస్తే అక్కడ లివింగ్ కాస్ట్ అనేది చాలా హై ఉంటుంది. సో ఇక్కడ స్టూడెంట్ గా వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఇన్కమ్ అనేది ఉండదు. సో అక్కడ బతకాలి అంటే వాళ్ళు మినిమం బతకాలంటే నెలకు ఒక 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చును భరించగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళని మాత్రమే అక్కడికి అలో చేస్తుంటాయి కంట్రీస్. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా అని చెప్పేసి ఇమిగ్రేషన్ ప్రాసెస్ లో ఈ కంట్రీస్ అన్ని చెక్ చేసుకుంటూ ఉంటాయి. బట్ ఏమవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ వీళ్ళు ఏం చేస్తుంటారు అని అంటే ఆ డిపాజిట్స్ ఫేక్ డిపాజిట్స్ అంటే కొంత టైం వరకు అంటే ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయ్యేంత వరకు మాత్రం డిపాజిట్ పెట్టేసుకుని ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం, లేదు అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి డిపాజిట్స్ హెల్ప్ తీసుకొని దాన్ని తర్వాత డిస్బర్స్ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, స్టూడెంట్ వీసాలో వెళ్ళి కూడా లోకల్ గా పని చేసుకుని సంపాదించుకునే సాంప్రదాయం కొన్ని సంవత్సరాలుగా నడుస్తా ఉంది. అంటే మన వాళ్ళ తరపున మనం మాట్లాడాల్సి వస్తే ఈ స్టూడెంట్స్ తరపున మనకి ఇక్కడ ఏంటి అంటే విద్యా అవకాశాలు దొరకడమే కష్టమైన కంట్రీలో ఉండే మనం. సో ఈ విద్యా అవసరాలని సృష్టించుకోవడం కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళి కొంత పని చేసుకుంటూ అంటే ఇక్కడ కూడా చాలా మంది అంటే పెద్ద వాళ్ళ హిస్టరీ చూసాం. నేను వీధి లైట్ లో నేను చదువుకున్నాను, రాత్రి పనిచేసి డేలో చదువుకున్నాను, ఇలాంటి హిస్టరీస్ చదువుకున్నాం. అట్లనే ఇక్కడి నుంచి అక్కడికి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అలా కొంత పనిచేసి వాళ్ళు అంటే స్వయం కృషితో ఎదిగే ప్రయత్నాలు కానీ అక్కడ స్వశక్తితో ఎదిగే ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు ఒక కోణంలో ఆలోచిస్తే. కాకపోతే అక్కడి చట్టాలని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. సో అక్కడ చట్టాలు అంత కఠినతరంగా ఎందుకు ఉంటాయంటే పర్టికులర్ గా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ జీవనం కోసం ఏదైనా అంటే వాళ్ళు బతికే పరిస్థితి లేనప్పుడు ఏంటి అంటే ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేసే అవకాశాలు ఉంటాయి. దొంగతనాలు కానీ లేదంటే ఇంకేదైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తే అక్కడ క్రైమ్ పెరిగే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఆ క్రైమ్ ని తగ్గించడం కోసం ఏం చేస్తుంటారు అంటే వీళ్ళకి లైవ్లీవుడ్ ఉందా లేదా అని ముందుగానే చెక్ చేసుకుని వాళ్ళ కంట్రీలోకి ఎంట్రీని యాక్సెప్ట్ చేస్తాయి.
అదర్వైజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదైనా పార్టిసిపేట్ చేస్తే అక్కడ క్రైమ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాళ్ళు ఒక ప్రాసెస్ అనేది డిఫైన్ చేసుకున్నారు. ఆ ఇమిగ్రేషన్ కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటది. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో మీరు చూస్తే ఏంటి అంటే అక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మాత్రమే ఉండాలి. అంటే మాక్సిమం అంటే ఎవరైనా రెంట్ కి ఇవ్వాలి అంటే మా ఇంట్లో మాక్సిమం 5 members అక్కడ రూల్ అనమాట. సో మేము మాక్సిమం 5 members ఉంటున్నాం. గ్రూప్స్ గా అంటే ఒక 10 members 15 members ఉండడానికి లేదు. ఇంటికి ఇల్లు రెంట్ కి ఇచ్చే వాళ్ళు కూడా డెఫినెట్లీ ఎంత సైజ్ ఫ్యామిలీ ఉంది అని చెక్ చేసుకునే ఇస్తారు. సో నిన్న మనం చూసిన ఇన్సిడెంట్ లో ఒకే ఇంట్లో 30 మందిని కుక్కి పెట్టారు అనేది న్యూస్ మనం విన్నాం. అక్కడ ఏంటి అంటే ఒక ఫ్లోర్ మీద ఒకవైపు కంప్యూటర్లు ఇంకోవైపు ల్యాప్టాప్స్, అదే ఫ్లోర్ మీద అంటే ఒక హాల్లో ఒక 15 మంది గర్ల్స్ ఇంకో 15 మంది బాయ్స్ ఇలా వాళ్ళని ఒక రూమ్ లో ఒక హాల్లో కుక్కారు అనే ఒక ఇన్ఫర్మేషన్. అంటే ఏ ఇంట్లో అయితే వీళ్ళు ఉన్నారో ఆ ఇంటి నైబర్స్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ హియర్ అని చెప్పేసి 911 కి వాళ్ళు కాల్ చేసి చెప్పారు ప్రిన్స్టన్ లో. అలా ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. తీరా చూస్తే ఆ మొత్తం ఇన్సిడెంట్ లో ఎవరైతే ఈ ఇన్సిడెంట్ ని క్రియేట్ చేశారో అంటే ఈ కన్సల్టింగ్ మందిని పెట్టి ఎవరైతే అక్కడ ఉంచారో ఆ 4 వ్యక్తులు తెలుగు వాళ్ళు, ఇండియన్స్, మళ్ళీ మన తెలుగు వాళ్ళు. అదే విధంగా ఆ బాధితులు ఎవరైతే గురించి చెప్తున్నామో వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే. ఆ 30 మంది కూడా తెలుగు వాళ్ళే, ఇక్కడి వాళ్ళే. సో ఇదంతా ఎలా జరుగుతుంది ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్ గురించి మనం విచారణ జరిపినప్పుడు ఏంటి అంటే ఈ ఎవరైతే ఈ 4 వ్యక్తులు ఉన్నారో ఇలా స్టూడెంట్ వీసాల కోసం ట్రై చేసేవాళ్ళు, లేదు అని అంటే అక్కడ చిన్న ఉద్యోగాల కోసం ట్రై చేసేవాళ్ళు, H1 వీసా కోసం ట్రై చేసే వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడికి డైరెక్ట్ గా వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే అవకాశాలు ఉండవు. వీళ్ళని ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఫేక్ కంపెనీస్ ని క్రియేట్ చేసి, షెల్ కంపెనీస్ ని క్రియేట్ చేసి ఆ కంపెనీస్ లో మేము ఉద్యోగం ఇప్పిస్తామని ఫేక్ రెజ్యూమ్స్ కూడా క్రియేట్ చేసి ఇక్కడ నుంచి చిన్న లోకల్ కన్సల్టెన్సీస్ ద్వారా వీళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు. అట్రాక్ట్ చేసేసి వాళ్ళని ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా యుఎస్ కి తీసుకెళ్లకుండా కెనడా, మెక్సికో లాంటి నైబర్హుడ్ కంట్రీస్ కి వీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ నుంచి రోడ్ ట్రాన్స్పోర్ట్ మెథడాలజీస్ లో యుఎస్ కి షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇమిగ్రేషన్ లో ఈ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది అని చూపిస్తే అక్కడ ఆ షెల్ కంపెనీస్ కానీ ఆ ఫేక్ కంపెనీస్ కానీ బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని ఇతర మార్గాల ద్వారా అక్కడికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లి అక్కడ ఏంటి అంటే ఫేక్ కంపెనీస్ ద్వారా తీసుకెళ్తున్నారు కాబట్టి అక్కడ ఉద్యోగం ఇచ్చే అవకాశాలు లేదు. వాళ్ళని ఏంటి అంటే అక్కడ ఎలా ఉంటుంది అంటే నేను నాకు తెలిసిన చాలా మందిని నేను అక్కడ కనుక్కున్నాను. వాళ్ళు అక్కడ ఏంటంటే పని మనుషులు దొరకరు, ఇంట్లో ఏమంటారు హౌస్ హోల్డ్ వర్క్స్ కోసము. ఇక్కడ మనకు ఇంట్లో పని చేయడానికి, వంట పని చేయడానికి ఒకరు, ఇంటి పని చేయడానికి ఒకరు, బట్టలు ఉతకడానికి ఇంకొకరు, ఇలా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ లేబర్ ఈజీగా దొరుకుతుంది, అక్కడ దొరకదు. ఎవరి పనులు వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి సెటిల్ అయిన డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ ఇంట్లో పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళని ఏం చేస్తున్నారు అంటే కొంచెం బెటర్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఎవరైతే కొంచెం బేర్ చేయగలుగుతారో వాళ్ళ దగ్గర పని మనుషులుగా పెడుతున్నారు ఇళ్లలో. ఇన్ఫాక్ట్ నిన్నటి ఇన్సిడెంట్ లో ఎవరైతే అమ్మాయి ద్వారక అని పట్టుబడింది కదా, ఆమె వాళ్ళ ఇంట్లో పనులన్నీ ఈ అమ్మాయిలతో చేయించింది అనేది కూడా ఒక కంప్లైంట్ ఉందన్నమాట. సో ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ గా డెఫినెట్లీ మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళని తీసుకెళ్లి ఇండ్లలో పని చేయించడం, లేదంటే చిన్న రెస్టారెంట్స్ లో పని చేయించడం, తద్వారా వాళ్ళకు కొంత ఉపాధి అవకాశాలు కల్పించడం. అయితే ఈ ప్రాసెస్ లో భాగంగా వాళ్ళు ఎప్పుడైనా దొరికారనుకోండి, అక్కడ లోకల్ పోలీస్ కి దొరికారు అంటే వాళ్ళు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. కానీ ఇంత లెవెల్లో ఇంత డీప్ గా ఇక్కడ యువత ఆలోచించట్లేదు. వాళ్ళు ఏదైతే మిస్గైడ్ చేస్తున్నారో దానికి లోబడి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మి అక్కడికి వెళ్తున్నారు అనమాట. ఇలాంటివి ఏదైతే నిన్నటి ఇన్సిడెంట్ ఉందో, నిన్న ఎవరైతే పోలీసులు దాంట్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ ఎంక్వైరీలో ఇలాంటివి నాట్ ఓన్లీ ప్రిన్స్టన్, వీళ్ళ గ్యాంగ్ ఎవరైతే ఈ 4 members సంతోష్, ద్వారక, చందన్, అనిల్ వీళ్ళు ఎవరైతే దొరికారో వీళ్ళకి లింక్ ఉన్న గ్యాంగ్స్ ఆల్మోస్ట్ అక్కడ ఇంకో 10 cities లో కూడా ఇలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని వాళ్ళ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్. వాళ్ళ మీద కూడా అటాక్ చేసే
ఉంది, ఇంకా అది కూడా ఖచ్చితంగా. అంటే వెలుగులోకి ఇంకా వస్తుంది. నెట్వర్క్ దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఎంత నెట్వర్క్ ఉంది, ఎంతమంది ట్రాఫికింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతమంది బాధితులు ఉన్నారు, అసలు ఇది 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 ఎలాంటి చర్య, అసలు దీన్ని ఎలా అంటే ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లోనే ఇప్పటి వరకు మనకు కొన్ని విషయాలు తెలిసినాయి. ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో మనం చూడాల్సింది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు ఇలా ఈ దందాకి పాల్పడ్డారు కదా, వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? అంటే ఇండియాకి తీసుకొస్తారా, లేకపోతే అక్కడ చట్ట ప్రకారం అక్కడే వాళ్ళకి శిక్షలు అమలు చేస్తారా? ఇక్కడికి తీసుకొస్తారు అనే అవకాశాలు లేదు. అక్కడే ఏంటి అంటే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కానీ, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే వాళ్ళని, నేను ఒక విషయం చెప్పిన, వాళ్ళని ఏంటంటే లోకల్ చిన్న చిన్న ఉద్యోగాలు కానీ లేదంటే డొమెస్టిక్ వర్క్స్ లో చేపిస్తున్నారు అనేది ఒకటి ఉంది కదా. అది కాకుండా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏం దొరికింది అని అంటే, మనం ఇంతకుముందు ఇంటర్వ్యూలో డిస్కస్ చేసాం ఏంటి అని అంటే, ఏది ఈ బెట్టింగ్ యాప్స్ కానీ లేదు అంటే సైబర్ క్రైమ్స్ కానీ మన కంట్రీలో కాకుండా అదర్ కంట్రీస్ నుంచి చేస్తున్నారు అని చెప్పాం కదా. ఇలాంటి యాక్టివిటీస్ కూడా అక్కడ జరుగుతుంది అని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో దొరికింది. సో వాళ్ళు అక్కడ వీళ్ళకి ల్యాప్టాప్స్ ఇచ్చేసి వీళ్ళు ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ చేపిస్తున్నారు వాళ్ళతో. సో అలా వాళ్ళు చేస్తున్నారు అని అంటే ఇది చాలా పెద్ద క్రైమ్ గా పరిగణించబడుతుంది. చాలా వాళ్ళకి పెద్ద పెద్ద శిక్షలు కూడా విధించే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏదైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి శిక్షలు పడాలి, దాన్ని మనం ఆహ్వానించవచ్చు. కానీ ఈ అమాయక బాధితులు ఉన్నారు చూసారా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా విక్టిమ్ అవుతారు అక్కడ. సో డెఫినెట్లీ ఏంటి అంటే 100% ఇలాంటిది అంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీరు ఒక అంటే అదర్ కంట్రీకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ కంట్రీకి సంబంధించిన ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏంటి, మనని అక్కడికి ఎలా ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ వెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే చదువుకొని వాళ్ళు కాదు కదా, కూలీలు అయితే కాదు కదా. అవును, డెఫినెట్లీ చదువుకొని బీటెక్లు చేసిన వాళ్ళే అందరూ. అక్కడ ఉద్యోగాలు అంటే చిన్న చిన్న ఉద్యోగాలకు కానీ లేదంటే విద్యా అవకాశాల కోసం వెళ్ళిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఏంటి అంటే వాళ్ళు చూస్తే ఇమిగ్రేషన్ ప్రాసెస్ అని గూగుల్ని అడిగితే చెప్పేస్తుంది. వాళ్ళ కెపాసిటీస్ ఏంటి, వాళ్ళు అర్హులా కాదా అనేది గూగులే చెప్పేస్తుంది. సో అంత వాళ్ళకు అంటే నేర్చుకునే అవకాశం ఉండి కూడా వాళ్ళు ఎంత ఇన్నోసెంట్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో మనం చెప్పలేకపోతాం. సో దీన్ని బట్టి ఏంటి అంటే చదువుకున్న వాళ్ళకు కూడా మనం ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వెళ్ళాలనుకునే ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా డెఫినెట్లీ అవేర్నెస్ అవసరం. నాకు అందిన సమాచారం ప్రకారం ఏంటి అంటే అక్కడ ఏదైతే ఈ తెలుగు సంఘాలు ఉన్నాయి అక్కడ, సో ఇండియన్ అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఇంతకు ముందు కూడా అంటే కరోనా టైంలో కానీ అంతకు ముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. అక్కడ ఏంటంటే స్టూడెంట్స్ కి ఇది సంఖ్యలు వేసి బంధించిన ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. అప్పుడు ఏంటి అంటే ఇక్కడికి రావాలి అంటే అసలు ప్రాసెస్ ఏముంటుంది అని అవేర్నెస్ అక్కడ స్థిరపడిన ఇండియన్స్ తెలుగు వాళ్ళు కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తో డెఫినెట్ గా ఏంటి అంటే ఇక్కడికి రావాలి అని అంటే మీరు కొంత ఈ అవేర్నెస్ ని తెలుసుకోండి అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. మనం కూడా ఏంటంటే మనం తర్వాత సెషన్స్ లో మనం కూడా కొంత అవేర్నెస్ ని క్రియేట్ చేసే ప్రయత్నం మనం కూడా చేద్దాం. ఓకే, అయితే ఇప్పుడు బాధితుల్ని ఇండియాకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా వెనక్కి? అది మనం చూడాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే దే హ్యావ్ గాన్ ఇన్ టు ది పోలీస్ ప్రొటెక్షన్ నౌ. సో వాళ్ళు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇంకా విచారణ పూర్తి కాలేదు. అక్కడ ఏం జరుగుతుంది అనేది అక్కడ ఏంటి అంటే వాళ్ళు పోలీస్ కూడా అక్కడ కంప్లీట్ గా అక్కడ ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగింది, వాళ్ళు ఏమేమి కార్యకలాపాలు చేయించారు, ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా అలర్ట్ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి ఇది ఎంత పెద్ద చైన్ ఇక్కడ మాత్రమే జరుగుతుందా, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని వెనకాల ఎవరున్నారు అనేది ఇంకా డీప్ అనాలిసిస్ చేస్తా ఉన్నారు. అండ్ వాళ్ళు చాలా క్విక్ గా రెస్పాండ్ అవుతారు. ఇట్ మే నాట్ బి విత్ ఇన్ ఏ డే ఆర్ టూ దే విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు ది ఎంటైర్ పిక్చర్. ఓకే, అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి దీనికి సంబంధం లేదని నాకు అనిపిస్తుంది. సంబంధం లేదు అనే అనుకోవచ్చు, కానీ ఇంకొక కోణంలో ఆలోచిస్తే సంబంధం ఉంది అని కూడా అనుకోవచ్చు. ఆయన ఏమన్నారు, విమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని అన్నారు, కానీ ఏ కంట్రీకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఎలాంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతా ఉంది ఇన్ఫర్మేషన్ అలాంటి దానిపైన ఆయన ఏమి క్లియర్ గా చెప్పలేదు. కానీ అన్యాయం జరుగుతుంది, విమెన్ ట్రాఫిక్ జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. సో ఇది కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఈ విమెన్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి డెఫినెట్ గా ఏంటి అంటే అక్కడ ఇంకా ఏదైనా మనం 2-3 విషయాలు మాట్లాడుకున్నాం. ఏంటి అంటే అక్కడ డొమెస్టిక్ వర్క్స్ చేయించుకుంటున్నారు, అదే విధంగా లోకల్లో పార్ట్ టైం వర్క్స్ చేపిస్తున్నారు అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. దాంతో పాటు
వీళ్ళని ఇంకేదైనా అసాంఘిక కార్యక్రమాలకి వాడుతున్నారా, అటువైపు ప్రోత్సహిస్తున్నారా, అటువైపు వాళ్ళతో అంటే అంటే దీన్ని ఒక రకంగా వెట్టి చాకరీ అనుకోవచ్చు, అలానే ఇంకేదైనా చేపిస్తున్నారా అనేది అంటిల్ అన్లెస్ ద ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వస్తే తప్ప మనం ఏం చెప్పలేం. అందులో ఏదైతే ఆయన ఫోకస్డ్గా కొన్ని జిల్లాలు పర్టికులర్ ఈ జిల్లాల నుంచి ఎక్కువగా ట్రాఫికింగ్ జరిగింది అని చెప్పారు కదా, ఈ వెళ్ళిన వాళ్ళు కరెక్ట్గా ఎక్కడి నుంచి సోర్స్ ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలు రాలేదు కాబట్టి అది వస్తే కానీ మనం పూర్తిగా చెప్పలేం. అంటే ఆయన ఏదైతే కమెంట్ చేశారో ఈ 30,000 మందిలో వీళ్ళు కూడా ఉన్నారా లేదా అనేది మనం ఇప్పుడే పూర్తిగా చెప్పలేం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.